ఇది ఏంటి అంటే కనుక అసలు చంద్రుడు మనకి విపరీతమైన యోగాన్ని ఎప్పుడు ఇస్తాడని చెప్పుకోవచ్చు. ఎప్పుడు యోగిస్తాడని ఎలా తెలుస్తుంది? ఆయన అద్భుతంగా యోగిస్తాడు అని ఎలా చెప్పచ్చు? చంద్రుడి నుంచి ఇప్పుడు నేను చెప్తున్న స్థానాలు కానీ గ్రహాలు కానీ ఉంటే కనుక అవి ఎలా ఉపయోగపడతాయి జాతకుడికి? ధనయోగాల్ని ఇస్తాయా, లక్ష్మీ యోగాన్ని ఇస్తాయా? ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం. శ్రీ మాధవానంద గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే కనుక ఈ చంద్రుడు గురించి. మనస్కారకుడైన చంద్రుడు అసలు జాతక చక్రం మొత్తానికి కూడా అసలు చాలా ఇంపార్టెంట్ గ్రహం ఇది చంద్రుడు అనేది. ప్రతి గ్రహం ఒక ఇంపార్టెంట్ అండి. నేను ఏం చెప్తున్నా అదే చెప్తాను. ఆ గ్రహాన్ని చెప్తున్నప్పుడు అది చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటాను. చాలా ముఖ్యం, అంతే కదా. మరి మనకి నవగ్రహాలు కూడా చాలా ముఖ్యమే. ఏ గ్రహాన్ని తీసిపడేయడానికి లేదు. 2 ఛాయాగ్రహాలు, 7 గ్రహాలు, ఇవన్నీ కూడా ఏంటంటే చాలా చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి జాతక చక్రంలో. అందులో భాగంగా చంద్రుడి గురించి చెప్పుకోవాలంటే ఎన్నైనా చెప్పుకోవచ్చు. అసలు బాగా ముఖ్యమైనది చంద్రుడు అని చెప్తాను నేను. మనస్కారకుడు. మన మనసే బాగాలేకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి? ఒక్కొక్క రోజు మనం డల్ అయిపోతూ ఉంటాం, ఒక్కొక్క రోజు మనం అగ్రెసివ్గా ఉంటూ ఉంటాం, ఒక్కొక్క రోజు వాళ్ళకి కలిసి రాదు. కొంతమంది చూడండి, కొన్ని తిథులు కలిసి రావు. కొంతమంది అమావాస్యకి ఇబ్బంది పడుతూ ఉంటారు, కొంతమంది పౌర్ణమికి ఇబ్బంది పడుతూ ఉంటారు, కొంతమంది అమావాస్య ముందు ఇబ్బంది పడుతూ ఉంటారు, కొంతమంది పౌర్ణమి ముందు ఇబ్బంది పడుతూ ఉంటారు, కొంతమంది పాడ్యమి తిథికి ఇబ్బంది పడుతూ ఉంటారు, కొంతమంది చవితి తిథికి ఇబ్బంది పడుతూ ఉంటారు, కొంతమంది షష్ఠి తిథికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏవో ఒక ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క తిథి మీరు గమనించుకోవాలి. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆ తిథి ఏంటి అన్నది రాసుకోవాలి. ప్రతి మాసంలోనూ ఆ తిథులు వస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి జాతకుడు. అలా అన్నమాట. ఇప్పుడు మనస్కారకుడైన చంద్రుడు గురించి. ఇది ఏంటి అంటే కనుక అసలు చంద్రుడు మనకి విపరీతమైన యోగాన్ని ఎప్పుడు ఇస్తాడని చెప్పుకోవచ్చు. ఎప్పుడు యోగిస్తాడని ఎలా తెలుస్తుంది? ఆయన అద్భుతంగా యోగిస్తాడు అని ఎలా చెప్పచ్చు? చంద్రుడి నుంచి ఇప్పుడు నేను చెప్తున్న స్థానాలు కానీ గ్రహాలు కానీ ఉంటే కనుక అవి ఎలా ఉపయోగపడతాయి జాతకుడికి? ధనయోగాల్ని ఇస్తాయా, లక్ష్మీ యోగాన్ని ఇస్తాయా? ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం. ఎప్పుడు జాతకంలో చంద్రుడు పాడవ్వకూడదు. చంద్రుడు పాడయ్యారు అంటే కనుక ఆ జాతకులు జీవితాంతము కూడా ఏదో ఒక సైకలాజికల్ ఇష్యూతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏదో ఒక ఇబ్బంది ఉంటూ ఉంటుంది ఆ జాతకులకి. అసలు అవన్నీ ఏంటి, చంద్రుడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అన్నీ ఒకసారి తెలిసేసుకుందాం ఈ వీడియోలో. హ్యాపీ కదా, ఇబ్బంది ఉండదు. సరే, ఎప్పుడు కూడా అండి చంద్రుడు ఒక్కడు ఉండడం చాలా మంచిది. ఫస్ట్ పాయింట్ అది. చంద్రుడు ఎప్పుడు కూడా ఒక్కడు ఉండాలి. ఆయన్ని ఈ శుభగ్రహం ఏదైనా చూస్తూ ఉండాలి. ఆ శుభగ్రహంలో మొట్టమొదటి గురువు చూడడం చాలా మంచిది. గురువు చూడడం చాలా మంచిది. ఇవన్నీ బేసిక్ పాయింట్స్. నేను చాలాసార్లు ఎప్పుడో స్టార్టింగ్లో ఏబిసిడీలు నేర్పుతున్నప్పుడు నేను చెప్పేశాను ఇవన్నీ. ఇప్పుడు జస్ట్ మామూలుగా చెప్తున్నాను. అర్థమైందండి? చంద్రుడు ఒక్కడు ఉండాలి. చంద్రుడిని ఎప్పుడూ కూడా గురువు చూస్తూ ఉండాలి. ఇక్కడ వరకు ఓకే. చంద్రుడు ఎట్టి పరిస్థితులతో మీ జాతకంలో బుధుడితో కలిసి ఉండకూడదు. వాళ్ళకి డిప్రెషన్ థింకింగ్, సైకలాజికల్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి. కొంతమంది చూడండి, వాళ్ళ ప్రాణాలు తీసేసుకుందాం, ఇంకే లోకంలో మనం బ్రతకూడదని ఒక ఆలోచనలోకి వచ్చేస్తూ ఉంటారు. ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు డీప్ కంజంక్షన్ అయ్యింది అంటే ఈ ఆలోచనలు ఎక్కువ వస్తాయి. రాహుతో కలిసి ఉండకూడదు, కేతువుతో కలిసి ఉండకూడదు. అర్థమైందండి? శని భగవానుడితో కలిసి ఉండకూడదు. చంద్రసేనుల కాంబినేషన్ కామెంట్లో ఒకళ్ళు అడిగారు నన్ను చెప్పండి అని. అది నేను ఒకసారి చంద్రసేనుల కాంబినేషన్తో ఒకసారి ఒక వీడియో చేస్తాను తప్పకుండా. అది గుర్తుంచుకోండి, డెఫినెట్గా చేస్తాను. అది యోగమా దోషమా, అసలు దాన్ని ఏమంటాము, ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ కంటెంట్ మారిపోతుంది అందుకు. అది ఇలా ఉంటున్నప్పుడు చంద్రుడు కొంచెం ఇబ్బంది పడడానికి అవకాశాలు ఉంటాయి. సరే, చంద్రుడు ఒక్కడే ఉన్నాడండి, అయినా మాకు ఏంటంటే మనస్కారకుడైన చంద్రుడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడంటే ఆయన ఏ నక్షత్రంలో ఉన్నాడో చూసుకోవాలి, లగ్నాతు ఏ స్థానంలో ఉన్నాడో చూసుకోవాలి. దుస్థానంలో ఎప్పుడు చంద్రుడు ఉండకూడదు.
అర్థమైందండి. అష్టమ వ్యయ స్థానంలో చంద్రుడు ఉంటే ఇబ్బందులు ఉంటాయి. మళ్ళీ ముఖ్యంగా అష్టమ వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ఇదొకటి. ఇది నెంబర్ 1 పాయింట్. ఇప్పుడు నేను చెప్పేది చాలా వరకు ఎక్కువసార్లు డిస్కస్ చేయలేదు. చంద్రుడు ఎప్పుడు 0 డిగ్రీస్లో ఉండకూడదు. 0 డిగ్రీస్, 1 డిగ్రీ, 2 డిగ్రీలు, ఇలాగా ఈ 5 డిగ్రీల లోపల చంద్రుడు ఎప్పుడూ ఉండకూడదు. కొంతమంది 0 డిగ్రీస్లో కూడా ఉంటాడు. అప్పుడే అక్కడ జస్ట్ ఆ రాశిలోకి, ఆ నక్షత్రంలోకి వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు 0 డిగ్రీస్లో ఉన్నాడు అనుకోండి, చంద్రుడి యొక్క బలం ఉండదు. 1 డిగ్రీలో ఉన్నా అంతే, 2 డిగ్రీలు, 5 డిగ్రీల లోపల ఉన్నా అంతే, చంద్రుడి యొక్క బలం లేనట్టే లెక్క. అక్కడ కూడా చంద్రుడు కాస్త ఇబ్బంది పెడతాడు జాతకుడిని. ఇది చాలా నోటెడ్ పాయింట్గా నోట్ చేసుకోవాలి. ఈ డిగ్రీస్ గురించి చాలా తక్కువ మాట్లాడుకుంటున్నాం మనం. అర్థమైందండి. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను మీకు. క్లియర్ అయిందా? ఇప్పుడు అసలు కంటెంట్కి వచ్చేద్దాం. ఇవి నెగిటివ్ పాయింట్స్. ఇప్పుడు చంద్రుడు ఎప్పుడు విపరీతమైన యోగాన్ని ఇస్తాడు, ధనయోగాలు అవ్వచ్చు, మంచి అంటే ఒక సెలబ్రిటీ స్టేటస్ అవ్వచ్చు, ఎప్పుడు ఇస్తాడు అన్నది ఇప్పుడు చూద్దాం ఒకసారి. చంద్రుడు ఎప్పుడు కూడా లగ్నాన్ని చూడడం చాలా మంచిది. చంద్రుడు ఎప్పుడూ లగ్నాన్ని చూడాలి. మీరు ఏ లగ్నంలో అయినా పుట్టండి, ఆ లగ్నాన్ని కనుక చంద్రుడు చూస్తున్నట్లయితే మీకు అసలు జాతకంలో సగం దోషాలు పోయినట్టే, సగం నిరాశ పోయినట్టే. జీవితంలో 50% మీరు విజయాల బాటలో ఉన్నట్టు లెక్క. ఇంకో 50% మీ మిగతా జాతకాన్ని బట్టి ఉంటుంది. అంటే ఒక 50% ఇక్కడ చంద్రుడు లగ్నాన్ని చూడడం వల్ల మీరు గెయిన్ చేసేసుకున్నారు. అంటే ఒక 50 మార్కులు వచ్చేసే మీకు. ఇంకో 50 మార్కులు మిగతా ప్రశ్నపత్రాలు రాయాలి మీరు. అలా అన్నమాట. లగ్నాన్ని ఎవరికైతే చంద్రుడు చూస్తూ ఉంటారంటే వాళ్ళు అదృష్టవంతులు అని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. అయ్యా మాకు మరి మా లగ్నాన్ని చూడలేదండి అంటే కనుక సెకండ్ పాయింట్ ఉంది. ఇక్కడ మీకు అర్థమైపోతుంది. సెకండ్ పాయింట్ అనగానే అర్థమైపోతుంది. మీ లగ్నాధిపతిని కనుక చంద్రుడు చూస్తున్నప్పుడు అంతే సక్సెస్ఫుల్ రేట్ ఉంటుంది మీ జీవితంలో, సక్సెస్ఫుల్ లైఫ్ ఉంటుంది. మీ లగ్నాధిపతిని చంద్రుడు చూడాలి. ఇప్పుడు వెంటనే భయం వేసింది, అయ్యో మా లగ్నాన్ని చంద్రుడు చూడలేదే అంటే వేస్ట్ అయిపోయిందా 50% అని చెప్పి. మీ లగ్నాధిపతి ఉంటారు కదా, ఆయన్ని చంద్రుడు చూడాలి. చంద్రుడు చూసిన 50% మీ జాతకము సక్సెస్ అయిపోయినట్టే. మిగతా 50% మిగతా గ్రహాలను బట్టి, జరుగుతున్న దశలను బట్టి జరుగుతుంది, అది వేరు. కాబట్టి మీ లగ్నాన్ని కానీ మీ లగ్నాధిపతిని కానీ మీ చంద్రుడు చూస్తున్నాడా, మీరు అత్యంత అదృష్టవంతులు. వీళ్ళు జీవితంలో ఒక సెలబ్రిటీ స్టేటస్ను పొందుతారు. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. మీరు ఏదైతే రంగాల్లోకి వెళ్ళాలి అనుకుంటున్నారో మిగతా గ్రహస్థితులను బట్టి మీరు ఆ రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉంటారు. మీరు అలా కూర్చుండిపోరు. ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి, అక్కడే ఉండిపోరు. మీకంటూ సెపరేట్ లైఫ్ ఉంటుంది. మీకంటూ ఒక సెపరేట్ నేచర్ ఉంటుంది, ఒక సెపరేట్ ట్రాక్ ఉంటుంది. ఆ దారిలోనే వెళ్తారు. ఆ దారిలో వెళ్ళి సక్సెస్ పొందుతారు ఆ జాతకులు. ఏదో సింపుల్గా పొద్దున్నే వెళ్ళడం, ఉద్యోగం చేయడం, సాయంత్రం రావడం ఇలాంటివి జరగవు. మీకు ఎన్ని లక్షలు వచ్చినా మీకు అది పట్టించుకోరు. మీదంటూ సెపరేట్ లైఫ్ ఉంటుంది జాతకులకి. అంత అదృష్టవంతులైన జాతకులు. ఇప్పుడు వెంటనే మీకు సందేహం వస్తుంది, అయ్యా మీరు లగ్నాన్ని కానీ లగ్నాధిపతిని కానీ చంద్రుడు చూడాలన్నారండి. ఇప్పుడు మేము కర్కాటక లగ్నంలో పుట్టాము, మరి మా లగ్నాధిపతి చంద్రుడే అవుతాడు కదా. అవనివ్వండి, లగ్నాధిపతి చంద్రుడు అయినప్పుడు ఆ లగ్నాన్ని, కర్కాటక లగ్నాన్ని చంద్రుడు చూడాలి. అర్థమైందా మీకు? కర్కాటక లగ్నాన్ని చంద్రుడు ఎప్పుడు చూస్తాడండి? ఆయన మకరంలో ఉన్నప్పుడు చూస్తాడు. చంద్రుడికి సప్తమ దృష్టి ఉంటుంది, ఇంకేం ఉండదు, అంతే కదా, స్పెషల్ ఆస్పెక్ట్స్ ఏం లేవు. మకరంలో ఉన్నప్పుడు కర్కాటకాన్ని చూస్తూ ఉంటాడు. అప్పుడు మకర రాశిలో ఉండగలగాలి. అర్థమైందండి? అసలు మాకు లగ్నాన్ని కానీ లగ్నాధిపతిని కానీ చంద్రుడు చూడలేదండి, మరి ఎలాగా అంటే కనుక, ఇలా లేనప్పుడు కనీసం మీ చంద్రుణ్ణి నైసర్గిక శుభగ్రహమైన గురువు చూడాలి. అది కూడా చాలా మంచిది. గురువు చూస్తున్న చంద్రుణ్ణి చాలా మంచిది. అర్థమైందండి? తర్వాత గురువు చూడలేదు, కనీసం శుక్రుడైనా చూడాలి. శుభగ్రహమే కదా, శుక్రుడు చూడలేదు, కనీసం బుధుడైనా చూడాలి. ఇక్కడ బుధుడు చూడొచ్చు, తప్పులేదు. శుభగ్రహమే చూస్తే చాలా మంచిది. అంటే బుధుడు చూస్తున్నప్పుడు సమసప్తకాల్లో ఉంటాడు. అప్పుడు చంద్రుడి దృష్టి కూడా బుధుడి మీద పడింది కదా. అర్థమైందా మీకు?
కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గురువు కానీ శుక్రుడు కానీ బుధుడు కానీ చంద్రుడిని చూడటం అన్నది మంచిది. శుభగ్రహాలు కాబట్టి అవి. ఇది సెకండ్ పాయింట్గా చెప్పుకుంటాం. ఫస్ట్ పాయింట్ ఎప్పుడు కూడా చంద్రుడు లగ్నాన్ని చూడటము, చంద్రుడు లగ్నాధిపతిని చూడటము, ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్. అసలైతే చెప్పాను కదా వీళ్ళ స్టేటస్ ఎలా ఉంటుంది అన్నది. వీళ్ళు దైవానుగ్రహంతో జన్మించిన జాతకులు. ఇలా ఉన్నవారు లగ్నాన్ని కానీ లగ్నాధిపతిని కానీ చంద్రుడు చూస్తున్నప్పుడు వాళ్ళకి దైవానుగ్రహం ఉంటుంది. వాళ్ళు దైవస్వరూపులను కూడా అనొచ్చు. మంచి మంచి యోగులుగా కూడా అయిపోతూ ఉంటారు వీళ్ళు. అంటే పెద్ద పెద్ద స్థాయిలో వెళ్ళిపోతారండి ఈ జాతకులు అన్నమాట. అది కాబట్టి ఇక్కడ చంద్రుడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎన్ని డిగ్రీల్లో ఉండాలి, ఎన్ని డిగ్రీల్లో ఉండకూడదు అని కూడా చెప్పాం ఇందాక. ఆ డిగ్రీలో ఉండకూడదు అని, ఏ గ్రహాలతో కలిసి ఉండకూడదని కూడా చెప్పుకున్నాం. ఇలా ఉంటున్నప్పుడు మీకు ఆ నెగిటివ్ అయితే స్టార్టింగ్ చెప్పేశాను కదా ముందు కంటెంట్లో, అది పాజిటివ్ అయితే తర్వాత కంటెంట్ చెప్పాను కదా. ఎలా ఉందో చూసుకోండి మీ జాతకంలో. నెగిటివ్గా ఉంది అంటే కనుక ఖచ్చితంగా చంద్రుడికి మీరు పరిహారాలు చేసుకోవాలి. ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ఇంకా ఎవరికైతే చంద్రుడు బాగాలేదో, చంద్రుడి వల్ల మానసికంగా ఇబ్బందులు వస్తున్నాయో, మానసికంగా నలిగిపోతున్నారో అలాంటి జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే మీరు యథాశక్తిగా ప్రతి సోమవారం కూడా రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టు మొదట్లో పాలు పోస్తూ ఉండాలి. చాలాసార్లు చెప్పాను ఈ పరిహారం, మళ్ళీ అదే పరిహారం. రావి చెట్టు మొదట్లో పాలు పోసి తడి మట్టిని బొట్టుగా పెట్టుకుంటూ ఉండండి. 16 ప్రదక్షిణలు చేయండి రావి చెట్టుకి పాలు పోసి, లేదా పాలు పట్టుకుని ప్రదక్షిణలు చేసి 16 ప్రదక్షిణలు అప్పుడు పోయండి పాలు. తడి మట్టిని బొట్టుగా పెట్టుకుంటూ ఉండండి. ప్రతి సోమవారం చేయండి. ఇన్ని వారాలు పెట్టుకోవద్దు, మీకు కొన్ని మిస్ అవుతూ ఉంటాయి. చేస్తూ ఉండండి. మానసిక ఆందోళన తగ్గుతుంది. ఇది ఫస్ట్ చేయాల్సింది. 2, ప్రతి సోమవారం ఇలా చేస్తూ అదే సోమవారం నాడు మీరు శివుడికి కాస్త గంధంతో, అంటే గంధం నీళ్ళలో వేసి గంధం నీళ్ళ కింద చేసుకోండి. ఆ నీళ్ళతో మీ పేరు మీద అభిషేకం చేయించుకుంటూ ఉండండి శివుడికి. ఇది కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుందండి. చాలా పవర్ఫుల్ పరిహారం ఇది. గంధం నీళ్ళు శివుడికి పోయడం మీ గోత్రనామాలతోటి. లేదు ఇంటి దగ్గర ఉంటే మీరు స్ఫటికలింగం ఉన్న చిన్న లింగం ఏమన్నా సరే లింగానికి మీరు పోసుకుంటూ ఉండండి గంధం నీళ్ళు. నీళ్ళలో గంధం వేసి పోయడమే కదా. ఇలా సోమవారం చేస్తూ ఉండండి. మీకు చంద్రుడి యొక్క నెగిటివ్ ఫలితాలు తగ్గుముఖం పట్టి చాలా మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం.